పరిపాలన విషయంలో తనకెవరు సాటి రారంటూ చంద్రబాబు పదే పదే ప్రకటించుకుంటారు. ఆయన అనుకూల మీడియా అందుకు వంత పాడుతుంది, భజన చేస్తుంది. కానీ చంద్రబాబు పరిపాలన అత్యంత అధ్వాన్నంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ తాజాగా రాసిన ఓ లేఖలో స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని సామాన్యులకు తక్షణ సహాయం అందించి ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు కీలకమైనటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఆ సిస్టమ్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకొచ్చింది. 112 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించి రక్షించడమే లక్ష్యంగా ఆ టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొచ్చింది. ఆ సపోర్ట్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా 10 నిమిషాల్లోపు ఆపదలో ఉన్నటువంటి బాధితులకు రక్షణ అందించడము, సహాయం అందించడం ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. ఈ వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నది కేంద్ర హోంశాఖ నిర్ణయం. అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలు కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను అమలు చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు వైఖరి ఏంటో అన్నది. బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పరిపాలన విషయంలో చంద్రబాబుకు పదే పదే వంత పాడే వారి అనుకూల మీడియాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేఖ మింగుడు పడ్డం లేదు. అమిత్ షా ఆ లేఖలో స్పష్టంగా రాశారు. ఈ నెల 8న ఆ లేఖను రాశారు. ఆ లేఖలో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈఆర్ఎస్ఎస్ ని అసలు అమలు చేయడం లేదు. 112 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకురాలేదు. బాధితులకు తక్షణ సహాయం అందించడం లేదు, రక్షణ కల్పించడం లేదన్నది ఆ లేఖ యొక్క సారాంశం. చంద్రబాబు ఇటీవల ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎస్పీల సమావేశంలో అప్పటికే వచ్చినటువంటి లేఖ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లేఖలో సారాంశాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తమ ప్రభుత్వం 10 నిమిషాల్లోపు ఫిర్యాదు అందిన వెంటనే బాధితులకు రక్షణ కల్పించి సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ లేఖలో మాత్రం స్పష్టంగా చంద్రబాబు ప్రభుత్వం ఎంతసేపు ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తోందో, ఎంతసేపు లోపు స్పందిస్తోందో స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి స్పందించడానికి ఫిర్యాదు అందిన వెంటనే దాదాపు 25 నిమిషాల 50 సెకండ్లు పడుతోంది. వాస్తవంగా 10 నిమిషాల లోపు స్పందించాలి ఫిర్యాదు అందిన వెంటనే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 25 నిమిషాల 50 సెకండ్లు పడుతోందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాసినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ద్వారా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనను అమిత్ షా లేఖ బట్టబయలు చేసింది. ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆ లేఖ పేర్కొంది. అదేవిధంగా పలు కీలక సూచనలు కూడా చేసింది. తక్షణమే ఈ అంశం పైన అవగాహన కల్పించాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి, విరివిగా ప్రచారం చేయాలి, వాహనాల సంఖ్య పెంచాలి, అదేవిధంగా వర్క్ స్టేషన్లు పెంచాలి, కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, వాటిని పెంచాలి అని కేంద్ర హోంశాఖ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించింది. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను అమలు చేయడంలో ఇప్పటికైనా స్పందించండి అంటూ అమిత్ షా లేఖలో పేర్కొనడం గమనార్హం. అంటే చంద్రబాబు 18-19 నెలలు పూర్తవుతోంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ సూచించినటువంటి ఒక వ్యవస్థను అమలు చేయలేదంటే, ఆ వ్యవస్థ పనితీరులో ఇంత అధ్వాన్నంగా ఉన్నారంటే చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడానికి వాడుతున్నారు, ఇబ్బంది పెట్టడానికి వాడుతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకోవడానికి వాడుకుంటున్నారు. ఎక్కడా కూడా సామాన్యులకు రక్షణ కల్పించడంలో, సామాన్యుల పట్ల నిబద్ధతతో పనిచేయడంలో పోలీసు వ్యవస్థను వాడుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను, వారి విధులను పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. ప్రజా పరిరక్షణ కోసం కాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడానికి, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి, లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిపైన బురద జల్లడానికి పోలీస్ శాఖను వాడుతున్నారు తప్ప వాస్తవంగా ప్రజలకు సేవలు అందించడానికి, ఆపదలో ఉన్న వారికి సహాయం అందించి రక్షించడానికి పోలీస్ శాఖను వాడుకోవడం లేదని స్పష్టంగా అమిత్ షా లేఖ ద్వారా అర్థమైంది. 112 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకురాలేదు, ఈఆర్ఎస్ఎస్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురాలేదంటే అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని, వైఖరిని స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.